ఏతద్ యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా. ఏతద్ యోనిని, ఏతద్ అనేప్పటికి ఈ రెండు అటాన్స్ అర్థం. ఏ రెండు? ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి, ఇది రెండునే యోని. యోని అంటే పடைப்புக்கு పిరపిడంగా ఉండేది. ఈ యోనిన్స్ ఏ తావులోండి పుట్టుతుందో దాన్ని యోని అట అని చెప్పుతాము. ఇక్కడ వచ్చి ఏతద్ యోనిని అనేప్పటికి ఇక్కడ ఈ పరా ప్రకృతిని అపరా ప్రకృతి ఈ రెండునే పిరపిడంగా ఉండే ఈ సర్వాణి భూతాన్ని, ఈ అన్ని పొరుల్ని ఎక్కొండి పుట్టుతుంది. ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతిని పిరపిడంగా పెట్టుకుంది అటానికి అర్థం. అన్ని సర్వాణి భూతాన్ని ఏతద్ యోనిని, ఈ అన్ని ఈ ఉలగాల ప్రపంచాల్లో ఉండే అన్ని పొరుల్ని ఈ రెండుని ఏని పిరపిడంగా పెట్టుకుంది. ఈ మేలాన ఆ పరా ప్రకృతి అనగా కీలాన తాழ்ந்த ఆ మాయ అనే అపరా ప్రకృతి ఈ రెండునే దీని ఈ ఉలగం అన్ని పుట్టేదానికి, అదావది ఇంకా 13வது అధ్యాయాల్లో చెప్పుతారు. ఈ క్షేత్రం క్షేత్రజ్ఞన్ అటానిసి దాన్ని చెప్పుతారు. ఈ ఒళ్ళు ఉడల్ ఈ అనే దానికి ఉడల్ ఆకియ నిలం, క్షేత్రం అంటే నిలం అర్థం. ఈ ఉడల్ అనే ఈ నిలాని అనగా దాన్ని అరింజుకున్నవాండు అనేప్పటికీ ఆ బ్రహ్మం క్షేత్రం క్షేత్రజ్ఞన్ ఈ రెండు సేరిందేని ఈ రెండు ప్రకృతి అనేసి చెప్పారు. అది ఏమి పరా ప్రకృతి అపరా ప్రకృతి. ఇది నేని ఇతి ఉపధారయ, ఉపధారయ అంట తెలుసుకో, దాన్ని పురించుకో అటానికి అర్థం. ఈ రెండు ప్రకృతియే అన్ని పొరుల్ని పుట్టేదానికి పిరపిడంగా మూల కారణంగా ఉంది అనేదాన్ని పురించుకోలే. అహం కృత్స్నస్య జగతః, అహం అంటే నేను. ఇక్కడ నేను అనేది ఏమి? ఆ పరంపొరుల్, ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మం కృత్స్నస్య ముళుమైగా, కృత్స్నం అంటే ముళుమై, టోటల్ గా ఆ ముళుమైగా జగతః ఈ జగత్తుకి, ఈ అండానికి, ఈ ప్రపంచానికి ప్రభవః ప్రళయః తథా. ప్రభవః అంటే తోట్రం, ఆ ఉత్పత్తి, ఆ తొడకం అట అనిస్తా చెప్పేదిగా. ఆ ప్రభవః ఈ ఉలగానుடைய తోట్రానికి ప్రళయః, ప్రళయః అంటే అழிவு, ఆ లయం, ఆ అన్నినేని ఒక స్టేజ్, ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక అన్నినేని లయపడించును, అళించును అట అనిస్తా చెప్పేమి. అదే ప్రళయం అట అని చెప్పేవు. ఆ ఒడుక్కం, తోట్రం ఒడుక్కం అట అనిసి కూడా చెప్పుతారు. ఇది అన్నినేని ఒక టయాలో అన్నినే పుట్టుతుంది అనగా ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక అది అన్నినే అళించుతుంది. దానిలో దీనిలో ఏం చెప్పారు? అహం కృత్స్నస్య అనేప్పటికి నేనే ఈ ముళుమయాన అండానికి తొడకానికి అనగా అళించేదానికి నేనే కారణంగా ఉండాను, నేనే అనేసి ఈ బ్రహ్మనే అన్నికి కారణంగా ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఎట్టా ఈ తోట్రానికి లయానికి ఎట్టా కారణంగా అది ఉంది అనేదాన్ని మన ఇక్కడ చూసాము. మొదటనేని ఎట్టా మన్నుగానే ఉందో ఆ పాణే అనేది తోట్రం ఉండప్పుడు అది మన్నుగానే ఉంది అనగా, అది స్థితి కాలాన్ని అది మన్నుగానే ఉంది అనగా, లయపడేప్పుడు అది మన్నులోనే లయపడుతుంది, మన్నుగానే ఉంది. అది మరి ఈ ఉలగం ప్రపంచం కూడా తోట్రం అది వచ్చి ఉరువవేపుడుకుని అది బ్రహ్మంగానే ఉంది. అది స్థితి కాలాలో అప్పుడు నడుచుకుంటా ఉండే ఆ పడైపు వచ్చి నిలయగా ఉండే ఆ టయాలో కూడా అది వచ్చి ఆ బ్రహ్మంగానే ఉంది. మనం ఏమించేమో వాళ్ళ ప్రపంచంగా అది మారుతుంది నించేమో, అక్కడనే ప్రచన అనేది అవుతుంది. ఆ మాత్రం అనేది వట్టి మాయ తోట్రనే, అక్కడ ఉండేది ఆ బ్రహ్మం మాత్రమే అనేదాన్ని మన పురించుకోలే.
అనగా ఆ ప్రళయ కాలాలోని దాని వెనక ఆ ప్రళయం లయపడేపుడుగుని అది బ్రహ్మతోనే సేరుతుంది అనేదానే ఇక్కడ చెప్పారు. దీని அடுத்த ஸ்லோகம் சூச்சிட்டா ஆனா దీనిடைய டிஸ்கஷன் கொஞ்சம் சூசினு சௌரியான். 7வது ஸ்லோகம் பிரியா చెప్పేవ మత్తః పరతరం నాణ్యత్ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ సూత్రే మణిగణా ఇవ మత్తః పరతరం నాణ్యత్ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ సూత్రే మణిగణా ఇవ. దీనిలో వచ్చి ఓ ధనంజయ మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ. ఓ ధనంజయ అంటే ధనத்தை ధనం అంటే తెలుసును సెల్వం అన్నిని జయించి ఎత్తుకొచ్చిన వాండే అర్జునన్ అనే దానిచి ధనంజయ అనేది. మత్తః పరతరం మత్తః అంటే నన్ను విడ ఎన్నై కాటిலும் అనేది మత్తః పరతరం తరం అనేప్పుడు మనం ఏற்கனவே చూసిండాము ఈ వార్த்தை తరం తమఫ్ అనేప్పుడు కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ అంటారు. అదావదు ఒకటిని మన కంపేర్ చేసేప్పుడు అది ఇంకా ఎంత మేలానదిగా ఉంది అనే దాన్ని చూసేదానికి ఇక్కడ వచ్చి మత్తః పరతరం అనేప్పుడు నాకు నాని ఉయర్ந்தது అనేది నా అన్యత్ కించిత్ అస్తి. ఇప్పుడు వచ్చి మన పరా ప్రకృతి అపరా ప్రకృతి అన్ని చూసాము. அடுத்து దీనికి పుట్టించిన వాళ్ళు దోండు అటానిసిద్దా మనకు ఎన్నలు రావచ్చు అనే దాని నుంచి ఏం చెప్పారు భగవాన్ నాకు నా పైగా అనేది కొంచెం కూడా ఒకటినే లేదు. నేనే ఆ ఎన్ పాయింట్ ఆగా కల్మినేషన్ అంటే ఆ முடிந்த முடிவுగా నేనే ఉండాను. నాలోనే అన్ని తోండ్రుతాయి తవర నాకు కారణం అనేది ఎదినే దొరకదు. నాకు నా ఉయర్ந்தது అనేది ఇక్కడ ఎదినే లేదు అనేదాన్ని చెప్పారు. మత్తః పరతరం తరం అంటే తమ అంటే కంపారిటివ్ రెండు పొరుల్ని కంపేర్ చేసి తరం అంటే అన్నిలోని ఎక్కువగా ఉండేది వద్ద ఉయర్ந்தது అన్నిని నింద దీన్ని కంపేర్ చేసి అన్నిగినా ఉయర్ந்தது మేలానది ఎది అనేప్పుడు ఈ తర అనే వార్తని ఆ ప్రత్యయం అంటారు. ఆ ప్రత్యయాన్ని చెప్పుతారు. పరతరం అనేప్పుడు నాకు నాని ఉయర్ந்தது అనేది నా అన్యత్ వేరే ఎదినే కించిత్ కొంచెం కూడా లేదు. ఏదో కొంచెం మట్టు పైగా ఉయర్ந்தது ఉంది అటంత లేదు అనే దాని మొదటి లైన్ లో చెప్పారు. రెండవదిలో మయి సర్వం ఇదం ప్రోతం నాలోనే మయి అంటే ఎన్నిడத்தில் సర్వం ఇదం ప్రోతం ఇది అన్నినే ఇదం అంటే ఈ ఉలగం అన్నినేని సర్వం ఈ ఉలగాలో ఉండే అన్ని భూతాలు అన్ని ప్రపంచాల్లో ఉండే అన్నినేని ప్రోతం అంటే కోర్కపట్టుంటే అన్ని ఎనంజే ఉంది పిండి పెనంజే ఉంది. దానిలో వచ్చి తని అటానేసి మన ఎంచేవు మన భేద బుద్ధి నుంచి ఈ అజ్ఞానా నుంచి అన్నిని తనిగా మన పిరిచి పురించుకుంటున్నామే తవర అది వచ్చి వ్యవహారానికి ఆ పిరిచి పురించుకునేది తేవగానే ఉంది. కావంటే ఆ అన్నిలో ఉండే ఆ ఒరుంగినైదల్ కూడా మనకు పురించాలే. ఆ ఒరుంగినైంద తన్మైని మనం పురించుకుంటేనే మన నుంచి దాని
ఆ వ్యవహారాల్ని కూడా కరెక్టా ఎత్తుకుపోయింది వెళ్ళవును. ఇప్పుడు వచ్చి మన మనసు, బుద్ధి, ఇంద్రియాలు దీనింత తనితనిగా మన పురుంజుకునేది పోగా ఈ ఇంద్రియాలు ఎట్టా ఆ నాలెడ్జ్ ని మనకు రోగ ఎత్తుకొస్తుంది, ఆ నాలెడ్జ్ ని ఈ మనసు ఎట్టా దాని సూతుంది, దానిలో ఉండి ఈ బుద్ధి ఎట్టా அறிவுని ఎత్తు ఉంటుంది అనేది தானி ఆ இணைஞ்சு செயல்படுத்தனே దాని బేస్ దాని అడిపడిగా ఆ அறிவுని అడిపడిగా పెట్టుకునే ఈ కర్మేంద్రియాలకి ఆ బుద్ధి పనులని ఇస్తుంది. ఆ పనులన్నీ అట ఒక ఒరుంగిణెంచి செயல் అనేది నడుతుంది. ఆ ఒరుంగిణైదల్ ఉండాలి అంటే ఇది అన్నినేని ఎట్టా ఆ రోగ ఎనంజి పని చేస్తుంది అనేదాన్ని మన పురించుకోలే. ఆ ఒరుంగినైంద తన్మైని మనం పురించుకోబోతే మన నుంచి దాన్ని క్లియరా చేసిందికి వెళ్ళవుదే. మన బాడీ అనేది ఎట్టా ఒరుంగినంచి செயல்படுతుంది. మన తినే తిండి అది ఎట్టా జీర్ణం అవి అది వచ్చి ఎట్టా నెత్తురుగా అవి అన్ని దానిలో ఉండే సత్తులంతా ఎత్తుకుని అది ఎత్తుడా నెత్తురు అవి అన్ని మనకి ఎనర్జీగా అది ఎట్టా ఫామ్ అవుతుంది అనేది అన్నినేని ఓరలవునా మనం పురించుకుంటేనే మనం వచ్చి కరెక్టా ఆ సిస్టమేటిక్ గా ఎట్టా ఇట్టా ఏం చెయ్యాలా, దేనించి మనకి ఈ ప్రచనలు అవుతుంది అనే దానిత మనకు పురించుకుందుకు వెళ్ళవును. ఆ సెన్సిటివ్ గా మనం పురించుకోబోతే మనం ఏం చేస్తాము, ఏనో దానోని మన வாழ்க்கை అనేది మనం పోను పోకులో పోతా ఉను. అది మారేదానికి మన ఎట్టా ఏం నడుతా ఉంది, ఏం வாழ்க்கைలో నడుతా ఉంది, మన ఒళ్ళతో ఏం నడుతుంది. మనకు ఆరోగ్యం కావాలంటే మన ఒళ్ళుని మననే క్లియర్ గా అనలైజ్ చేసి పురించుకుంటున్నాము. ఏ తావలో పోటవుతుంది, దానికి ఏం ఆసనాస్ చేస్తే సరిగా వచ్చును, ఏ తిండి తింటే సరిగా వచ్చును, మన తినేదిలో ఏమేమి తప్పులు వస్తుంది అనేది ఇంతని మనం అనలైజ్ చేసి పురించుకుంటున్నాము. అదే మరి ఈ ఉలగాలో ఇంకొక అన్నిలోని మన కనెక్షన్ ఎట్టా ఉంది అనేది ఎట్టా సంబంధపడుతుంది అయిందారని మనం ఎట్టా యూజ్ చేసుకోలే అనేది ఆ ఎన్నో క్లియర్ గా తెలితేనే మన కరెక్టా ఆ గ్యాస్ స్టవ్ ని ఇది చేసి మన ஐந்தாரணி ఉపయోగించి మన వంటని చేసిందుకు వెళ్ళవును. ఆ ఒరుంగినైదల్ అనేది మనకు తెలాలి. ఆర్డర్లీనెస్ అన్నినేని క్లియర్ ఎట్టా ఆర్డర్ గా ఉంది అనేదాన్ని మనం పురించుకునేదే ఇక్కడ వద్దే ముఖ్యం. దానే ఇక్కడ చెప్పేది మయి ఎన్నిడத்தில் అనేప్పటికి ఈ బ్రహ్మం వచ్చి సర్వం ఇదం ఈ అన్నిలోని ప్రోతం ఎట్టా కోக்கப்பట్టు ఉంది అనేదాన్ని మనం పురించుకోలే. దానికి ఉదాహరణ ఏమి ఇచ్చారంటే సూత్రే మణిగణాహా ఇవ ఎట్టా వచ్చి ఒక నూల్లో ఒక దారాలో అన్ని మణిகள் అనేప్పుడు పాసీలు ఎది గాని ఎత్తుకోట ముత్తులు ఎది అన్నినేని కోக்கப்பట్టు ఉందో ఒక మాలైగా అది రావాలంటే అన్నినేని గోరించి ఉండాలి. ఆ దల్లో వచ్చి ఈ మణిలో వచ్చి మనకు ఆ రోగం ఉండే దారం తెలాదు. మనకి బయట ఏం తెలుసు, ఆ మణిలు మట్టునే తెలుసు. కావంటే ఆ మణిల అన్నినేని రోగా ఈ దారం పెట్టే గోరించి ఉంది. అట్ట ఉండేదానిచే అది వచ్చి మాలైగా మనకు అందంగా ఏదో ఒక పర్పస్ దేవుడికి వేసేదానికి దేనికో ఒక పర్పస్ కు అది మనకు యూస్ అవుతుంది, ప్రయోజనం పడుతుంది. ఆ ఇనైదల్ ఎట్టా అది ఎనంజి ఒక పర్పస్ కు అది యూస్ఫుల్ గా ఉందో అదే మరి మనం వచ్చి దాన్ని పురించుకోలే. అది తెలాలేదు, ఆ దారం తెలాలేదు అంటున్నాను. అది అడితే దారం వద్దో అట్టని తెలాలేదు అనే దానికోసం దారం లేదు, దారం వద్దో అట్టని సింత మన చెప్పింది వెళ్ళదు. ఆ పర్పస్ సాల్వ్ అవ్వాలంటే అది వచ్చి ఆ ఇనైదల్ అనేది ఖండిప్గా ఉండాలి. అదే మారియే దాని ఇక్కడ ఏం చెప్పారు, ఈ మయి నాలో ఈ దేవుడు ఈ బ్రహ్మంనే అన్నిని ఎనచ్చి అక్కడ ఉంది. ఒక్కొక్కటి మన ప్రపంచాల్లో ఉండే అన్నినేని ఒక ఇనైదల్ దానికి రోగ మనకు తెలాకుండా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంది మనం చూసామే. ఆ ఎన్నో ఫ్యాక్టర్స్ ఒక్కొక్కటికి ఒక లింక్ అనేది ఉంది. ఆ లింక్ మనకు తెలాల కావంటే అది వచ్చి ఉంది అనేది ఈ శ్లోకం మూలంగా మన తెలుసుకుంటున్నాము. ఆ లింక్ దోరు ఏర్పడితేరు ఆ దేవుడి నుంచి ఆ లింక్ ని దేవుడే ఆ లింక్ ని ఏర్పడతారు. మన ముందర ఒక తడవ చెప్పినారు స్వామి
చెప్పేప్పుడు ఒక పట్టాంబూచి అది రెక్కని అసైచుతుంది అంటే ఆ రెక్కైనుடைய అసైవు కూడా ఈ ఉలహాలో ఏదో ఒక తాకాన్ని ఏర్పడుతుంది. ఆ చిన్న అసైవే అది. కాబట్టి ఆ అసైవు కూడా ఎక్కడో ఒక తావులో ఒక అదిర్వుని ఏర్పడుతుంది అనేదాన్ని మనం చూసాం. అట ఈ ఉలహాలో ఉండే ఒక్కొక్కటిని అది వచ్చి ఆ లింక్ నుంచి ఒకటి అసంజితే ఇంకొకటిని అది ఏదో ఒక దీని ఎఫెక్ట్ ని ఆ విளைவுని అది ఏర్పడుతానే ఉన్ను అనేదాన్ని మన పురించుకోలే. మన తిరివిని నేను కుడుము ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ కుడుము ఎట్టా సాఫ్ట్ అవుతుంది అనేప్పటికి ఎన్నో ఫ్యాక్టర్స్ ని మన చూసాము. ఆ హోల్సే దాని బియ్యం పప్పు దాన్ని ఉత్పత్తి చేసిన వాటిలోండి ఆ కుడుము మన చెయ్యికి వచ్చి మన దాన్ని ఎట్టా చేసేము అనేదాకా ఎన్నో కారణీలు దానిలో లింక్ అవి ఉంది. మనకు తెలిసే ఒక 4 కారణాన్ని పెట్టుకునే మన అహంకారతో నేనే చేశాను మళ్ళీ మారి సాఫ్టేనే ఇడ్లీ తెల్లంగా అంత బాగున్నది నేను చేసా అట అనేసి చెప్పి ముడిచితున్నాము. కాబట్టి అది అట్ట మారి వచ్చింది ఎన్ని లింకులు అక్కడ నడిచింది అనేది మనకు తెలాదు. అది వచ్చి ఎట్ట ఈ దారం ఆ రోగా కண்ணுக்கு తెలాహండ ఉందో அதே மாதிரி ఈ బ్రహ్మం ఈ ఇరైవనిడ పరంపొరుள் ఇరైవన్ అటనిస్తో చెప్పేమీగా ఆ ఇరైవనిడలో అన్ని ఈ ప్రపంచం మొత్తాన్ని కోக்கப்பட்டு உள்ளது. అది అన్ని సేరి ఎనచ్చి పిన్నపట్టు ఉంది. ఎట్టా వచ్చి ఈ వస్త్రం గుడ్డ అట్టని చెప్పేప్పుడుగా ఆ గుడ్డలో ఈ నూలు ఎట్టా ఓతం ప్రోతం అంటే ఊడు పావుగా అది ఎట్టా ఉందో అదే మరి ఈ ఉలహాలో ఈ బ్రహ్మం అనేది మన కన్నుకు తెలాహండ ఈ దిల్లంతా మణి ఈ సూత్రే మణిగణ ఈ ఉదాహరణ అనగా ఈ గుడ్డల్లో ఎట్టా నూలు ఇది ఇంతని మనకు కన్నుకు తెలిసే ఉదాహరణకి దారోని కన్నుకు తెలుస్తుంది, పాసిని కన్నుకు తెలుస్తుంది. అదే మరి ఈ నూలు కన్నుకు తెలుస్తుంది, ఈ పాంతని మనకు కన్నుకు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రపంచాల్లో ఆ బ్రహ్మం అనేది రోగా ఊడు పావు మారి ఉంది అనేదాన్ని మనకు కన్నుకు తెలాలా. అదే వ్యత్యాసం. ఇక్కడ వచ్చి మన దానించి అది లేదు అట్టనిసి ఎంచకూడదు. ఈ దాన్ని పురించబెట్టిందికే ఈ శ్లోకం. మనకు ఈ స్థితి కాలాల కూడా ఆ బ్రహ్మనే అన్నికి రోగాని ఉంది అనేదాన్ని మన పురించుకోలే. అదే ఇక్కడ చెప్పేది. ఈ దీనిలోండి ఈ 3-4 శ్లోకం మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈశ్వర లక్షణం ఏమి అనేది ఏమి అంటే జగత్ కారణం. ఈ ఉలహానికి పడచే ఉరువవిందుకు కారణంగా నిమిత్త కారణం గాని ఉపాదాన కారణం గాని ఉండేది జగత్ కారణంగా ఉండేది ఈ ఈశ్వరన్ అనగా ఈశ్వరన్ వచ్చి సర్వవ్యాపి అన్ని తావులోని నీకమర నెరంజి ఉంది. అదేంటే దాని గుడిసి వేరొక్కటి లేదు అనేదాన్ని మనం చూసామేగా అట అనేప్పటికీ అది సర్వవ్యాపి అనగా విభుహు. విభుహు అంటే అదే అన్ని వివిధం భాతి నిండగా అన్ని విషయంగాని అదే అన్ని భేదాలతోని అదే విళంగుతుంది. విభుహు అంటే వివిధం భాతి అటాన్స్ అర్థం. వివిధం అంటే పల విధంగా అదే విళంగుతుంది. అది ఒక లక్షణం అనగా ఇంకా అది ఇంకా அடுத்த లక్షణాలతో ఇంకా మన చూడపోయాం. సర్వ ఆధారక అది చూసాము. ధార్యతే యయా ఈ 5వ శ్లోకం చూసేప్పుడు చూసామేగా యయా ఇదం ధార్యతే జగత్. ఆదిలొచ్చి ఈశ్వర లక్షణం ఏం చూసాము? సర్వ ఆధారక అన్నికి ఆధారంగా ఉంది అనగా సర్వ శక్తిమాన్ అన్నికిని అదే శక్తిని ఇస్తుంది. అన్నికి ఆధారంగా ఉండేదానిచి అన్నికి అడిపడే కారణంగా ఇదే ఉండేదానిచి అదే అన్ని శక్తిలని ఆ శక్తిమాన్ కాని అదే ఉంది. அடுத்து కర్మ ఫల దాత అది వచ్చి అన్నిటిని కర్మ ఫలాన్ని ఇచ్చేది అదే అనగా సర్వజ్ఞ அதாவது అన్నిని అరించిన వాటిగా ఆ పరంపొరుள் ఉన్నాడు. ఈ 7 స్వరూపాలని మన ఏ అధ్యాయాల్లో వరుసగా చూసుకునే వస్తాం.
ఇంకా చూడబోయే దీనిని సేరి స్వామి చెప్తారు. దానే నేను నీ చెప్పిండా. ఒకటి అదాది ఈశ్వర లక్షణం అనేప్పటికి మొదట 7 లక్షణం తిరిగి రిపీట్ చేసేను. జగత్ కారణం, సర్వవ్యాపి, విభుహు. విభుహు అంటే వివిధం భాతి, పల విధంగా అది విళంగుతుంది అనేది. జగత్ కారణం, సర్వవ్యాపి, విభుహు. அடுத்து సర్వ ఆధారహ, అన్నిటిని ఆధారంగా విళంగుతుంది. సర్వ శక్తిమాన్, అన్నిటిని శక్తి, అన్ని శక్తిని మాండుతోనే ఉంది. శక్తిమాన్ అంటే ధనవాన్ అంటే ధనத்தை ఉడయవన్ ధనవాన్. అదే మరి శక్తిమాన్ అంటే అన్ని సర్వ శక్తిమాన్ అనేప్పుడు అన్ని శక్తులని వాండుతోనే ఉంది. అది ఒక్కొక్క తావులో ఒక్కొక్క శక్తి வெளிப்படுతుంది అనేదాన్ని మనం పురుంచుకోవాలి. அடுத்து కర్మ ఫల దాత, అందరికీ అన్ని కర్మల్ని ఏం செயல் మనం చేసేమో దానికింత బలాన్ని ఇచ్చేవాడు ఆ దేవుడే. அடுத்து 7வது సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే అన్నిది అరించిన వాండే. అన్ని విషయాలు గాని వాండే ఉన్నప్పటికీ అన్నిని వాటి కంటిపై అరించేకి ఉన్నది. దానిది సర్వజ్ఞ. ఇది అన్నినేని ఈశ్వర లక్షణం అనేదాన్ని మన పురుంచుకోవాలి. సరే, దీంతో దీని మన నేటి దీన్ని ముడుచుకుంటాడు. ఈ దీనిలో ఇంకొకటి ఏం మన మెయిన్ గా ఈ దీనిలో వాట్సాప్ లో పంపినామే దాని ఒక మాట చూస్తా, దాని ఎత్తుకోండా. అదావదు ఈ జగత్ ఉపాదాన కారణాల మాయై అనే దాని చూసామిక. ఆ పరిణామి ఉపాదాన కారణంలో ఇది మాయయ్యే పరిణామి ఉపాదాన కారణం చూసాం. అది ఎట్టా ఈ ఉలహంగా వస్తుంది అనేదే ఈ చాట్, ఈ 2 ఫోటో మూలంగా మనకు చెప్పిండారు. దాన్ని చూడండా. మాయై అనేది వచ్చి ముగ్గుణం, త్రిగుణాత్మికం, 3 గుణాలతో చేరింది. అది ఏమేమి? సత్వం, రజస్, తమస్. ఇది ఏற்கனவே మనం చూసిండాము. ఈ సత్వ, రజస్, తమస్ ఈ మాయలోండి సూక్ష్మ పంచభూతం అనేది అవుతుంది. అదావదు సూక్ష్మ పంచభూతం అంటే ఏమి? ఈ మన కన్నుకు తెలిసే ఈ పృథ్వీ అన్ని ఉంది, భూమి, నీళ్ళు అన్ని కన్నుకు తెలిసేది వచ్చి స్థూల భూతం. దానికి ముందాతి లెవెల్లో ఇప్పుడు మన ఈ 4వ శ్లోకాల చూసామేగా, అది వచ్చి సూక్ష్మ భూతం. ఆ సూక్ష్మ పంచభూతమే మొదట మాయలోండి పోతుంది. అది సత్వ, రజస్, తమస్ అటానిసి దానిలోని 3 ఇది ఉంది. మొదట సత్వ ఆకాశాలుండి, సత్వ ఆకాశాలుండే సాత్విక అంశాలుండి సెవ్వి ఉరువవుతుంది. అదావదు దీని ఈ సూక్ష్మ పంచభూతాలని తన్మాత్రైகள் అంటారు. ఈ తన్మాత్రై అనేప్పుడు ఆ తన్మాత్రలో ఏమవుతుంది అంటే ఆ ఆహాయం అనేదిలో ఆ సౌండ్, ఆ సద్దు అనేది క్రియేట్ అయ్యేదానించి ఆ సద్దు అనేది ఈ సెవ్వి మూలంగానే ఆ సద్దుని వినేము. ఆ సాత్విక అంశాలోండి ఈ సెవ్వి అనేది ఉరువవుతుంది అనేదాన్ని మనం పురుంచుకోవాలి. అదే మాదిరి సూక్ష్మ వాయు తత్వాలోండి తోల్ మనకి స్పర్శం అనేది ఎట్టా తెలుస్తుంది? గాలి ఇదింతా కొట్టేప్పటికే మనకి ఆ కుளிరు, వెప్పం అన్ని మనకి ఎట్టా తెలుస్తుంది? ఈ తోల్ మూలంగానే తెలుస్తుంది. ఆ తోల్ అనేది ఆ సూక్ష్మ సాత్విక గాలినుடைய సాత్విక అంశాలుండి తోల్ ఉరువవుతుంది. సూక్ష్మ ఆ నెరుపిన్ సాత్విక అంశాలుండి కన్ను అనేది తోండుతుంది. ఆ ఉరువం అనేది కన్ను మూలంగానే మనకు తెలుసును. కలర్, ఉరువం అన్నినేని కన్ను మూలంగానే మనం తెలుసుకుంటున్నాము. అది సాత్విక అంశాలుండి కన్ను తోండుతుంది. సూక్ష్మ నీళ్ళుடைய సాత్విక అంశాలుండి నాలిక, ఆ రసం నీళ్ళలోనే మన టేస్ట్ అనేది తెలుసుకుంటున్నాము. ఆ సూక్ష్మ నీళ్ళుடைய ఆ సాత్విక అంశాలుండి నాలిక ఉరువవుతుంది. అటు సూక్ష్మ నిలం ఆ భూమి పృథ్వీలో ఆ సాత్విక అంశాలుండి ముక్కు, ఆ నరుమణం అనేది మన ఈ ముక్కు మూలంగానే ఉణర్దుకుంటున్నాము, చూసి తెలుసుకుంటున్నాము. దానిచ్చి అది వచ్చి
నిలనుடைய ఇది వచ్చి నరుమణం అనేదాని తన్మాత్రే అనేప్పటికి ఈ ఆకాశానికి సౌండ్ అనగా సద్దు దీనికి గాలికి వచ్చి స్పర్శం అనగా ఐందారకు వచ్చి చూసేది పార్వై పార్వై அடுத்து నీళ్ళకి వచ్చి టేస్ట్ ఆ రసం అనగా గంధం గంధం అంటే ఆ నరుమణం ఇది అన్ని నేని సాత్విక అంశాలుండి వస్తుంది ఈ జ్ఞానేంద్రియాలు అన్ని పంచ జ్ఞానేంద్రియాలు చెప్పేమిక అది అన్ని నేని సూక్ష్మ ఆ భూతాలలోండి పంచభూతాల్లోండి ఆ 5 జ్ఞానేంద్రియాలు ఉరువవుతుంది அடுத்து రజస్ ఈ సూక్ష్మ ఆకాశంలోని రజస్ అంశాలుండి ఈ అది వరుసగా చూసుకోండి ఆ ఫోటో దీనిలోనే ఫోటోలో ఉంది వాక్ ఆకాశంలోండి వాక్ గాలిలోండి చెయ్యి ఐందారలోండి కాలు నీళ్ళలోండి కరువాయి అనేది మన ఉత్పత్తి స్థానం బిడ్డ పుట్టే ఆ తావు అనగా அடுத்து సూక్ష్మ రాజసంశం ఎరువాయి అనేది మన మలం పోయే ఆ తావు ఇది అన్ని నేని మన కర్మేంద్రియాలే అటనిసి చెప్పుతాం ఈ కర్మేంద్రియాలు అన్ని నేని ఈ సూక్ష్మ పంచభూతాని రాజస అంశాలుండి ఇది వస్తుంది అనేదాన్ని మనం పురించుకోవాలి அடுத்து వచ్చి సత్వ చూస్తాము రాజస అంశంని చూస్తాము அடுத்து తామస అంశాలుండి ഇതിലോനെ അടുത്തതിൽ வைசிண்டாரு சூக்ஷ்ம பஞ்சபூதங்களின் தாமச அம்சத்திலிருந்து పంచీకరణం నిகழ்கிறது ఆ పంచీకరణం அடுத்த போட்டோல ఉంది దాని ముందాచి దీని చూస్తాడి అదాదు మొత్త సాత్విక అంశాలండి అంతఃకరణం అనేది మనం బుద్ధి చిత్తం అహంకారం ఇది అన్ని నేని మొత్త సాత్విక అంశాలండి ఈ పంచభూతాలు మొత్తంగా ఉందేగా అన్ని పంచభూతాలు మొత్తంగా సేరి దానిలో ఉండి ఈ అంతఃకరణం అనేది ఉరువవుతుంది అనగా మొత్తంగా ఉండే రాజస అంశాలుండి పంచ ప్రాణాలు ఉరువవుతుంది ప్రాణన్ అనేది పంచ ప్రాణన్ ఏమేమి ప్రాణన్ అపానన్ వ్యానన్ ఉదానన్ సమానన్ ఇప్పుడు ఇది అన్నినే సేరిందే మన ఈ మొత్తంగా ఉరువవేది అదావది 19 తత్వాలు ఇక్కడ పోతుంది అనేది సూక్ష్మ శరీరం అనేప్పటికీ ఈ జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 పంచ ప్రాణన్లు 5 అంతఃకరణం 4 అన్ని సేరి 19 తత్వాలు సేరి అడంగిందే ఈ సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరనే ఒక దేహాలోండి ఇంకో దేహానికి పోతుంది అనే దానిని మన పురించుకోవాలి సరే దీని அடுத்த போட்டோஸ் உண்டா దానిలో పంచీకరణం అదావది ఈ పంచభూతాలనుடைய తామస అంశాలుండి ఏం ఉరువవుతుంది అనేది ఈ ప్రపంచం మొత్తాన్ని దానిలో ఉండే ఉరువవుతుంది అనేదాన్ని మనం పురించుకోవాలి అదావది ఈ తామస అంశం ఆకాశనుடைய తామస అంశం దిగా దానిలో పాది ఆకాశాల ఉండుకునే అనగా కొదవ 4లో ఉండే ఇంకొక పాది ఉంది దానిలో అరెక్కావసి 4లో 4 అదావది ఒక్కొక్క భూతాలని ఆకాశం ఎత్తుకున్నా ఉంటే దానిలో మొదట 2గా పిలిచాల పాది ఆకాశం అది అటనే ఉండుకును తామస అంశంగా ఉండే పాది వచ్చి అటనే ఉండుకును ఇంకొక పాదిని 4గా పిలిచాల ఇంకొక పాదిని 4గా పిలిచాలంటే ఎంత వచ్చును 1/8 అదావది అరెక్కాల్ అట అనేసి చెప్పుతాము దాన్ని ఆ అరెక్కా భాగం వచ్చి ఏం చేస్తున్నంటే కొదవ దిల్ల పోయి చేరుకును అదావది కొదవ 4లో పోయి అరెక్కా భాగం వచ్చి చేరుతుంది మొదట ఆ పాది ఆకాశం అనేది అట్నే ఉండుకును అనగా అరెక్కాల్ అలవు గాలి అరెక్కాల్ అలవు ఐందార అరెక్కాల్ నీళ్ళు అరెక్కాల్ నిలం ఇది అన్ని సేరేప్పటికి మనకు ఈ స్థూల ఆకాశం అనేది ఫామ్ అవుతుంది అనగా పాది అలవు గాలి
అరెకాల ఆకాశం, అరెకా నెరుపు, అరెకా నీరు, అరెకా నిలం, ఇది అన్ని సేరింది స్థూలంగా ఉండే ఈ గాలి. మన ఇప్పుడు ఉణర్ందేమిగా గాలి కొట్టేది అన్ని మన ఉణర్ందేమిగా తోళ్ళ పడేప్పుడు అది ఉణర్ందేమిగా అదే స్థూలంగా ఉండే మన పులన్ మూలంగా ఉణర్ందుకునే ఆ గాలి. దీనిలో వచ్చి கவனிச்சுண்டா பாதி அளவு காற்று ఉండప్పుడు అక్కడ వచ్చి అరెకా కాற்று అక్కడ ఉండదు. అరెకా కాற்று ఎక్కడికి సకాయింది? ఆకాశానికి సకాయింది. కొదవ నాలుగా పిరించిన అరెకా పకుది తనలోనే ఇంకో భూతాల పోయి చేరుకును. దీని ఇక్కడ ఈ చార్ట్ మూలంగా మన అంజిలోని పాది అలవు తామస ఇది వచ్చి తన పెట్టుకుని కొదవ మిగత ఉండే 4 పకుదిని 4 దీనికి ఇచ్చిటుంది. అట్ట ఉరువవేదే స్థూల ఆకాశం, స్థూల కాற்று, స్థూల నెరుపు, స్థూల నీరు, స్థూల నిలం. ఇదే పంచీకరణం అంటారు దీనే. ఈ అరైతో ఈ అరక సేరుతుంది అనేదానే ఇక్కడ చెప్పారు. దీని ఇంకో స్థూల భూతం ఎట్టా అవుతుంది అనేదాన్ని దివాదిల్లోని సూచించారు. ఇట్లా అంజి సేరేప్పటికే అది వచ్చి ఈ ఉలహంగా మనకు ఫామ్ అవుతుంది. ఈ ఉలహాల ఉండే అన్నిలోని ఈ 5 తత్వాలని పంచభూతాలుடைய అన్ని అంశాన్ని అన్ని వెరైటీలోని ఇప్పుడు మన ఒళ్ళుని ఎత్తుకున్నామంటే ఈ ఒంటో మనకి ఈ సదై పిండంగా ఉండే అన్నిందిగా అది పూరం భూమి తత్వం. అనగా రోగ నీళ్లుగా ఉందిగా నెత్తురు మన ఎంగిలి అనగా దిరవాలు ఎన్ని ఉందో అది ఇంత నీళ్ళు తత్వం. అనగా మన ఐందార మన జీర్ణ చేసింది జాడ్ర అగ్ని అన్ని ఉందిగా అది ఇంత నెరుపు తత్వం. మనం ఎంత కుళిర్ ప్రదేశానికి పోతే కూడా మన ఒళ్ళు వచ్చి ఓరளவு ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తా ఉన్ను. ఆ అగ్ని వచ్చి మనకు రోగా ఉంది, అగ్ని తత్వాన్ని మనకు రోగా ఉంది అనేదాన్ని దానిలోండి మనం పురించుకోవచ్చు. అనగా ఈ వాయు తత్వం అనేప్పుడు ఈ ప్రాణన్ మనకు మూச்சு కాற்று అనేది మనకు రోగా పొయ్యి మన ఉణర్ంది వెళ్ళవుతుంది. ఆకాశం అనేప్పుడు ఏకపట్ట ఆకాశం రోగా ఆ తావులంతాని ఉంది. హృదయ ఆకాశం ఇదయం రోగ తావుంది, కడుపు రోగ తావుంది అనేది ఇంతని సామి దానికి గెలిహి మన మూళైలో కూడంతా ఒకటి లేదంట తావే ఉందింట అట అనిసి ఒకవేళ ఇంకొకవేళ చెప్పేప్పుడు వట్టి కలిమనే ఉంది మన్నే ఉంది రోగా దానిగా ఒకటి పురించుంటుంది అట అనిసితా చెప్పిండారు. సరే ఇత మనవుடைய ఒల్టో సూతనాలు ఏ పొరుల్ని చూసినాலும் ఈ ఒకటి లేదు. ఈ సెంగల్ కట్టడాన్ని చూస్తే కూడా ఆ కట్టడాల కూడా ఈ 5 తత్వాలు ఉన్ను. ప్రపంచం మొత్తనేని ఈ పంచభూతத்தினுடைய சேர்க்கனே అనేదాన్ని మన పురించుకోవాలి. ఇదే ఈ పంచీకరణం మూలంగా చెప్పేది. సరే ఇదంతా ముడుచుకుంటాడు. ఈ సృష్టి ప్రకరణం అనేది ఇదే అనేదాన్ని మన తెలుసుకోవాలి. ఈ సృష్టి అనేది ఏమో వేరే ఏమేమో అట్ట అనేసి మన విరాల్సింది లేదు. ఈ పడైపు అనేది మనకు ఇది ఒక ప్రక్రియ, ఒక టీచింగ్ మెథడ్. ఒక్కొక్క దిల్లోని ఒక్కొక్క సాంఖ్య మతం అనగా నైయాయిక అటనిసి నిన్న వైయాసిక అటనిసి వైశేషిక అటనిసి అని వేరే వేరే మతంగా ఉంది. అన్నిలోని ఈ పడైపుని ఒక్కొక్క టైప్ లో వాళ్ళు చెప్పుతారు. మన దాని తాత్పర్యం ఏమి అంటే మనకు తెలాల్సింది ఏమి అన్నినేని ఈ బ్రహ్మనే, అన్నిలోని ఈ బ్రహ్మనే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. అన్ని పరంపరుల ఉంటే ఆక్కపడింది అనేదాన్ని పురించుకునేదే ఇక్కడ వద్దే ముఖ్యం. దిల్లో వచ్చి మన ఏమి దిల్లో ఇట్ట మారి చెప్పింది, దల్లో అట్ట మారి చెప్పింది అట్ట అనిసింత మండని వేసి కొలుపుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలాల్సింది దేవుడే అన్నిలో ఉన్నాండు అనేదాన్ని మట్టు మన దిల్లోని పురించుకుంటే చాలు. సరే ఏంటో ముడుచుకుంటాడు క్లాస్.